నమస్తే అండి. నేను మీ కళ్యాణి. ఎలా ఉండారు? అందరూ బాగుండారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాటర్డే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు సండే షూట్ చేసిన వీడియో అండి ఇది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే చూడండి. అలా చేయడం వల్ల నాకు చాలా బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఇక్కడ సండే వచ్చేసి నేను 6:30కి లేచానండి. 6:30 గంటలకు లేచాను. చాలా లేట్గా లేచాను. ఎందుకంటే మళ్ళీ ఇంకా మరుసటి రోజు సోమవారం నుంచి తొందరగా లేయాలి కదా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి. అందుకని సండే కొంచెం రిలాక్స్గా లేట్గా లేచి ఇంట్లో కసువు అయితే తోసుకుంటున్నాను అనమాట. ఇంకా కుర్చీలు అక్కడ పట్టిన టవల్ అక్కడ పడేశారు. అవి తీసాను. ఇంకా తీస్తూ ఉంటే స్పెట్స్ ఉన్నాయి పిల్లలవి. అవి పెట్టుకొని మీకు హాయ్ చెప్తున్నాను. తర్వాత వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారండి. ఎక్కడ ఉన్నట్టు ఎక్కడ సర్దుతూ ఉంటాను. నేను సర్దిన కొద్దిసేపు కూడా ఉండించారు పిల్లోళ్ళు. అంటే మహేష్ అలాంటివన్నీ ఏం చేయడు, కానీ మా చిన్న కొడుకే హర్షని ఎక్కడ పెట్టినట్టు ఎక్కడ పెట్టడనమాట. అవి లాగేస్తూ ఉంటారు. వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంకో దగ్గర పెడుతూ ఉంటారు. కొంచెం ఏదైనా ఎక్స్ట్రా పని ఉంది అంటే అది హర్ష వల్లనే. ఒక్కోసారి వాడికి మూడు బాగుంటే ఎక్కడ తీసి వస్తూ అక్కడ పెట్టేస్తాడు నేను చెప్పకుండానే. కానీ ఒక్కోసారి ఇలా చేస్తాడనమాట. అవన్నీ సర్దుకొని నాకు ఒక 1/2 అవర్ పడుతుంది. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు పడేస్తూ ఉంటారు. అవన్నీ సర్ది కసువుతో వేసానా. ఇంకా ముందు రోజు నైట్ బోకులు కూడా కడగలేదు. అదే సాటర్డే ఈవినింగ్ బయటకు వెళ్ళి ఇడ్లీ తినేసి వచ్చాం కదా హోటల్లో. ఇంకా సాటర్డే నైట్ ఏం చేసుకోలేదు. అదే పొట్ట ఫుల్ అయ్యేలాగా తినేసాము. ఇంకా మా ఆయన తినలేక కాబట్టి ఆయనకి వేరుశనగకాయ పప్పులు వేయించి ఇచ్చేసాను, తిన్నారు. ఇంకా నేను ఇక్కడ బోకలు కడుగుతూ ఉంటే మహేష్ పైకి తీసుకెళ్ళి షూట్ చేసుకొని వచ్చాడు. హర్ష డాడీ ఎక్సర్సైజ్ చేసుకున్నారు మమ్మీ, నేను తీస్తాను ఒక క్లిప్ వీడియో అంటే సరే పో అని చెప్పాను. ఆ విధంగా వాడు తీసిన వీడియో ఇది. వాళ్ళ డాడీ ఎక్సర్సైజ్ చేసినంతసేపు హర్ష కిందనే ఉన్నాడు, సండే పైనే ఉంటాడనమాట. నార్మల్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ డాడీతో ఎక్సర్సైజ్ చేయాలంటాడు. అప్పుడు ఎలా కుదురుతుంది చెప్పండి, మీరు స్కూల్కి వెళ్ళాలి కదా. అందుకని సాటర్డే సండే వస్తే వాళ్ళ డాడీ దగ్గరనే ఉంటాడు వాడు ఎక్సర్సైజ్ చేసుకుంటూ. ఇక్కడ సింక్లో ఉన్న బోకులు మొత్తం కడిగేసాను. ఏం పెద్దగా ఎక్కువ లేవులేండి, కొన్నే ఉన్నాయి. ఎందుకంటే ముందు రోజు నేనేం పెద్ద వంటలు చేయలే కదా. ఇంకా అక్కడే తినేము. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఏం చేసుకోలేదు. బనానా చిప్స్ చేసాను. మా ఆయనకి పాల చపాతి సోయా ఫ్రై చేయొచ్చు నేను ముందు రోజు. ఇంకా తర్వాత బయట తినేసాం కదా నైట్కి. కాబట్టి అందువల్ల నాకు వంట చేయలే కాబట్టి పెద్దగా బూకులు కూడా ఏం పర్లేదనమాట. చాలా కొన్ని ఉన్నాయి. అందుకని బాగా రిలాక్స్గా నిదానంగా తోముకొని ఇంకా గ్యాస్ స్టవ్ బండ మొత్తం క్లీన్ చేసుకున్నాను. వారానికి ఒక్కసారి నేను ఇక్కడ సింక్లో ట్యాప్ ఉంటుంది కదా, ఆ ట్యాప్ని పితాంబరి అలాగే విమ్ జెల్ వేసి స్క్రబ్బర్తో బాగా స్క్రబ్ చేసామనుకోండి, తల మెరిసిపోతాయి ట్యాప్స్ అంతే. ఇలా చేయడం వల్ల పితాంబరి విమ్ జెల్ వేసి బాగా రుద్దామనుకోండి తెల్లగా వస్తాయి ట్యాప్స్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం బయట ఏది కెమికల్ ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఈ 2 వస్తువులతోనే బాగా క్లీన్గా పెట్టుకోవచ్చు మనం హైజీనిక్గా. అంత బాగుంటాయి. ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకంటే ఒకసారి ట్రై చేయండి. పితాంబరి విమ్ జెల్ అయినా లేదా సర్ఫ్ లిక్విడ్ అయినా ఏదైనా పర్వాలేదు. ఆఖరికి డెటాల్ అయినా సరే, డెటాల్ అయినా వేసి హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా, అది డెటాల్ వేసేసి బాగా స్క్రబ్ చేసేయండి. ట్యాప్స్ భలే వస్తాయండి, తెల్లగా వస్తాయి. ఉంటాయండి అవి మళ్ళీ ఒక 4-5 రోజుల పాటు బాగా నీట్గా ఉంటాయి. తర్వాత కొంచెం మళ్ళీ గలీజ్ అయినా మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ ఇదే విధంగా పితాంబరి జెల్ వేసుకొని బాగా రుద్ది కడుగుతూ ఉన్నారనుకోండి ఇంట్లో కిచెన్ రూమ్లో చాలా బాగుంటుంది చూడటానికి. ఆ ట్యాప్స్ గలీజ్గా ఉంటే చూడటానికి అంతగా బాగోదు కదా. మనం ఎంత నీట్గా కిచెన్ పెట్టుకున్నా కూడా అవి తెల్లగా లేకుండా అంతగా బాగా అనిపించదు. కాబట్టి ఒకవేళ మీరు ఈ టిప్ యూజ్ అనిపిస్తే యూజ్ చేసుకోండి. ఒకసారి చూడండి, చాలా బాగా వస్తాయి. స్టీల్ టీ ఏమైనా సరే పితాంబరి వేసి తోమారనుకోండి చాలా నీట్గా వస్తాయి. మాడిపోయిన ఈ ప్యాన్లు కూడా కొంచెం పితాంబరి వేసి బాగా స్టీల్ పీస్తో బాగా రుద్దేశామనుకోండి తెల్లగా వస్తాయన్నమాట. చేతికి పని ఉండదు, నీట్గా కూడా వెంటనే అయిపోతాయి. తొందరగా కూడా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఏమో అండి, నేనైతే ఆ విధంగా చేసుకుంటాను. బయట నుంచి ట్యాప్ క్లీన్ చేసుకోడానికి ఎటువంటి ప్రోడక్ట్ కొనను అనమాట. ఇదే విధంగా అన్ని ట్యాప్స్ క్లీన్ చేసుకుంటాను, ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ. అలా చేయడం వల్ల మా ఇంట్లో ట్యాప్స్ ఎప్పుడూ కొంచెం తెల్లగా నీట్గానే ఉంటాయన్నమాట. మొత్తానికి ఎలాగలా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నానండి. పేరుకి సండే కానీ అసలు సండే వస్తే డబుల్ పని ఉంటుందండి ఇంట్లో.
అది ఒకప్పుడు అంతగా లేదు, కానీ ఈ మధ్యనే ఎందుకో అస్సలు అర్థం కావడం లేదు. కంటిన్యూగా చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. సండే వచ్చిందంటే భయం వేస్తుంది ఇప్పుడైతే. ఇంకా నేను పొద్దున్నే టిఫిన్ చేయడానికి ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా పొంగల్ చేద్దామని ఒక గ్లాసు రైసు, కొంచెం పెసరపప్పు నానబెట్టేసాను. బొగ్గులు తోమక ముందే నానబెట్టేసానులేండి, అవి నానుతూ ఉంటాయి. నానితే పొంగల్ బాగుంటుంది కదా, బాగా సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందని ముందు నానబెట్టేసాను రైసు, పెసరపప్పు. ఇంక నేను చట్నీకి పప్పులు వేయించుకుంటున్నాను. ఒక పక్క అవి వేయించుకుంటూనే ఇంకో పక్క పొంగలికి పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా కట్ చేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల ఒక పని చేసుకుంటూ ఇంకో పని చేయడం వల్ల తొందరగా కూడా పని అయిపోతుంది. నేనైతే వీలైనంత వరకు ఒక 2-3 పనులు చేసుకుంటాను అనమాట. ఒకే పని దగ్గర ఆగిపోను. ఒక 2-3 పనులు చేస్తాను ఒకేసారి. ఇంకా పప్పులైతే వేయించేసి ఇక్కడ మిక్సీ జార్లో వేసేస్తున్నాను. అందులో పుట్నాల పప్పు కూడా వేసేసి కొంచెం సాల్టు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి కొన్ని నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకుంటే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది పొంగల్లోకి. ఇక్కడ నేను పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసాను. ఒక 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు వేసి వేయించుకున్నాను ఫస్ట్. అవి మర్చిపోయాను, కొంచెం నెయ్యి కూడా వేసానండి. నెయ్యి వేయడం వల్ల బాగుంటుంది పొంగలి. ఇంకా మిరియాలు, జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ, టమోటా, కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను. అవి ఒక పక్క వేయించుకుంటూ ఉండగానే ఇక్కడ నేను మిక్సీ అయితే పడుతున్నాను చట్నీ. ఇంకా మా హర్ష వస్తున్నారు చూడండి, పాపము ఆకలి అంటున్నాడు. పొద్దున్నే వాడు ఇది గ్లాసు పాలు తాగాడు, అలాగే బనానా కూడా తిన్నాడు. ఇంకొంచెం లేటుగా తింటాడేమో అనుకున్నాను, కానీ వెంటనే ఆకలి అన్నాడు పాపము. ఇంకా చాలా హడావిడిగా చేసాను. ఒక 40 మినిట్స్కి అంతా చేసేసాను పొంగలి చట్నీ. నాకైతే 40 మినిట్స్ పట్టిందండి చేయడానికి. అంత టైం తీసుకోకపోయినా అవి చల్లారాలి కదా, పప్పులు చల్లారటం కొంచెం టైం తీసుకునింది. అలాగే పొంగల్ అంటే అల్లం, వెల్లుల్లి కూడా వేస్తాం కదా, పొట్టు తీసి పేస్ట్ చేసేయడానికి కూడా నాకు టైం పట్టింది. మొత్తానికి ఒక 1/2 అవర్ 40 మినిట్స్కి అంతా నేను పొంగల్ చట్నీ చేశాను. ఒక పక్క పాలు పెట్టానా, ముందు రోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేశారు కాబట్టి లేఅవుట్లో బయట పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం చూచాను, అప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఇంకా ఉంటాయిలే చల్లగా ఉంది కదా అనుకున్నాను, బట్ చెడిపోయాయండి పాలు. ఇంకా నిన్నటి పాలు సండే అంటే శనివారం పాలు సండే ఇలా పొంగల్ చేసి ఒక పక్క పొయ్యి మీద పెట్టానా, అవి విరిగిపోయాయి. ఇంకా పక్కన పెట్టేశాను. విరిగిపోయిన పాలల్లో చక్కెర వేసుకొని ఎప్పుడైనా తిన్నారా? మీరు తినకంటే ఒకసారి ట్రై చేయండి. నేనైతే విరిగిపోయిన పాలు పడాను అనమాట. అందులో షుగర్ కానీ లేదా బెల్లం పొడి కానీ వేసుకొని తింటాను. బెల్లం పొడి కన్నా కూడా షుగర్ బాగుంటుంది. ఎప్పుడన్నా తింటానన్నమాట, అదే పనిగా తినను. ఎప్పుడైనా ఈ విధంగా పాలు చెడిపోయినప్పుడు బాగా వడగట్టేసి ఇంకా షుగర్ వేసుకొని తింటాను. అచ్చం పాలకోవలాగా బాగుంటుంది. ఇక్కడ పొంగల్ అయితే చేస్తానండి. పొంగల్ చేసేసి వేడివేడిగా గిన్నెలో పెట్టి చట్నీ వేసుకొని తీసుకొచ్చి తినిపిస్తున్నాను. నా చేతులతో తినిపిస్తే మహేష్కి చాలా ఇష్టం పొంగలి, రైసు. కడుపు నిండా తింటాడు. వాడంతటా వాడు తినాలంటే తినలేడు. ఇంకా వాళ్ళకి తినిపించేసాను అలా కాలేదే ఊదుతూ. ఇంకా తర్వాత రాణి కూడా వచ్చింది. చట్నీ వేస్తే ఫస్ట్ వాళ్ళకి తినిపిస్తూ ఉన్నా కదా, అలా కొంచెం మిగిలి ఉంటే చట్నీ కలిపింది వేస్తే తినలేదు. సరే చట్నీ వేయడం వల్ల ఏమైనా తినలేదని చెప్పేసి ఇంకా ఒట్టి పొంగల్ పెట్టాను, తినింది. ఇక్కడ జడ వేసుకున్నాను, జడ వేసాను. ఇంకా పొద్దున బట్టలు వేసుకున్నాను మిషన్కి. జడ వేసుకొని ఉతికిన బట్టలన్నీ ఆరబెట్టేస్తున్నాను అనమాట. ఇంకా వెళ్ళి స్నానం చేసి రావాలి. ఇంకా అందుకే జడ వేసుకున్నాను. నేను ముందే జడ వేసుకొని స్నానం చేస్తాను. స్నానం చేసిన తర్వాత చాలామంది జడ వేసుకుంటారు. అలా చేయడం వల్ల నాకు ఎందుకో ఫ్రెష్ ఫీలింగ్ రాదనమాట. ముందు జడ వేసుకొని మొహమైనా కడుక్కుంటాను, లేదా స్నానమైనా చేస్తాను. అది ఎందుకో తెలియదు, అలా అలవాటు అయిపోయింది. స్నానం చేసిన తర్వాత జడ వేసుకున్నాను అనుకోండి, అసలు జడ వేసినట్టే ఉండదు. నా ఎంటుకలు అయితే, నా జుట్టు అసలు దేంలాగా ఉంటాయి, అటు ఇటు పోతూ ఉంటాయి. అదే ఇక్కడ నీళ్ళు పడ్డాయి అనుకోండి, కొంచెం మొహం కడుక్కున్నప్పుడు నీళ్ళు తగులుతాయి కాబట్టి అలా ఉంటాయి అన్నమాట. ఇంకా స్నానం చేసిన తర్వాత నేను తిన్నానండి. చాలా ఆకలి మీద ఉన్నాను. 11 అయిపోయింది, తిన్నాను. ఇంకా తిన్న తర్వాత ఇంకా మధ్యాహ్నం స్టార్ట్ అండి వంట. మధ్యాహ్నం స్టార్ట్ చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్లోకి అన్నం చేసి ఏమైనా కూర చేసేదా మహేష్ అంటే, వద్దు మమ్మీ నాకు బిర్యానీ కావాలా అన్నాడు.
నిన్నే కదరా వెజ్ పులావ్ తినింది మళ్ళీ బిర్యానీనా అంటే ఇంకా కావాలి మమ్మీ ప్లీజ్ అన్నాడు. సరేలే ఎందుకో మహేష్కి అలవాటు అయిపోయింది సండే వస్తే బిర్యానీ అన్నట్టు. ఇంకా ఇక్కడ మా ఆయనకి చపాతీ చేస్తున్నానండి. వంట చేద్దామని స్టార్ట్ చేశాను. ఈలోపు ఇంకా చపాతీ చేయన్నాడు. ఇంకా ఆయన ఆ టైంలో వర్కౌట్ చేసుకొని వచ్చిన్నాడు కాబట్టి వెంటనే ఇంకా ఆయన చపాతీ చేస్తున్నాను. బిర్యానీ కావాలంటే తర్వాతనే చేయొచ్చులే ఇంకేం చేసిద్దామని చెప్పేసి ఇంకా కాజు క్రష్ చేసి కాజు చపాతీలు చేయించాను. ఇంకా పాలాకు కూడా వేసున్నాను గోధుమ పిండి కలిపేటప్పుడు. జొన్న పిండి, గోధుమ పిండి, పాలాకు, ఇంకా క్రష్ చేసిన జీడిపప్పు ఇలా కలిపి ఇంకా చపాతీలు అయితే చేసాను. మా ఆయన నాకు నమస్కారం పెడుతున్నాడు థ్యాంక్స్ అని చేయించినందుకు. కాజు వేసాను కదా అందుకు. నేను అది చూసి నవ్వుకుంటున్నాను. ఏంది సడన్గా దండం పెట్టేసినాడే అని చెప్పి ఏంది అన్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట దండం పెడతాడని. ఇంకా మా ఆయనకి చపాతీ చేయించాను. చూడండి మా అమ్మ హర్ష వచ్చాడు. ఆల్మోస్ట్ ఆయన తినేసాడు. అక్కడంతా క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ వచ్చి నాకు చపాతీ మమ్మీ పప్పల పొడి వేసి రోల్ చేసి అన్నాడు. ఇంకా చూసుకోండి ఎలా ఉంటుందో. అప్పటికే నేను 2 సార్లు కిచెన్ క్లీన్ చేశాను. పొద్దున్నే ఒకసారి పొంగల్ తిన్న తర్వాత బోకులన్నీ కడిగినాకలు ఒకసారి, ఇంకా మా ఆయనకి చపాతీ చేయించినాకలు ఒకసారి క్లీన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ హర్ష చపాతీ అడిగారు. ఇంకా వాడికి చేసి ఒక 2 మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశానండి సోయా బిర్యానీ. సోయా కాజు వేసి బిర్యానీ చేశాను. ఇంకా చూపించాను కదా, ఇంకా అందరూ రెగ్యులర్గా ఎలా చేసుకుంటారో మామూలుగా అలానే చేశాను. చాలా బాగా అయితే కుదిరిందనమాట. ఒక గ్లాస్ పెట్టాను, బాస్మతి రైస్ చేశాను. రోజుకి నేనైతే 3 సార్లు బోకులు కడుగుతానండి. 3 సార్లు కడిగి 3 సార్లు క్లీన్ చేస్తాను కిచెన్ రూము. ఈ విధంగా ఎప్పుడైనా సడన్గా మళ్ళీ కావాలన్నప్పుడు ఇంకా మళ్ళీ గలీజ్ అవుతుంది కదా, అలాంటప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎక్స్ట్రా అనమాట క్లీన్ చేసుకోవడమే పని అయిపోయింది. ఇంకా నేను ఒక పక్క వంట చేస్తూ ఉన్నాను బిర్యానీ. ఇంకా సైకిల్ రిపేర్ వచ్చిందని చెప్పాను కదా ముందు వీడియోలో కూడా, శనివారం షూట్ చేసిన వీడియోలో కూడా. అది షాప్కి తీసుకెళ్తున్నాడు అది రిపేర్ చేయించుకోవడానికి. ఇంకా నేను బిర్యానీ తలకైనే వాళ్ళు రిపేర్ చేయించుకొని కూడా ఇంటికి వచ్చారు. షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు మహేష్ సైకిల్ అక్కడి నుంచి తొక్కుంటూ వచ్చాడంట మెయిన్ రోడ్లో. ఎందుకు ఇచ్చినావు అంటే నీళ్ళు అలవాటు కానీ లేని దగ్గర ఉండి చెప్తూ తొక్కించుకుంటూ వచ్చాను అని అన్నాడు. మా ఆయన అలా చెప్పిన వెంటనే నాకు మహేష్ ఎప్పుడో పెద్దోడు అయిపోయినాడే అన్నట్టు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను బిర్యానీ చేశాను, పెరుగు చట్నీ చేశానండి. ఇంకా మా ఆయనకి మామూలే సోయా ఫ్రై చేశాను. అలాగే ఇంకా పొద్దున సోయా ఫ్రై చేయాల, అందుకనే కాజు చపాతీ చేయించాను. మధ్యాహ్నం వచ్చేసి సోయా ఫ్రై చేశాను, ఇంకా చపాతీ అనమాట. ఆ రోజు నేను రెడ్ రైస్ ఏం చేయలేదు, ఒక చపాతీ ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి, తిన్నాము. కొన్ని బట్టలు మడత పెట్టాను, కొన్ని బట్టలు ఐరన్ చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు ఒకటేమైనా పార్కుకి వెళ్దాం మమ్మీ అంటూ ఉన్నారు. ముందు రోజు శనివారము పిల్లలందరూ పార్కులో జెండా పట్టుకొని తొక్కుతూ ఉండేది. వీళ్ళకి కావాలనిపించింది. అప్పుడు సైకిల్ పనిచేయలే కాబట్టి ఇంకా మరుసటి రోజు కంపల్సరీగా పార్కుకి వెళ్ళి నేను కూడా ఇండియా ఫ్లాగ్ పెట్టి తొక్కుతానని చెప్పి నన్ను బలవంతంగా తీసుకొని పోయాడు. ఇంకా నేను మా ఆయన రమ్మన్నాను, ఇంట్లో ఉండి ఏం చేస్తా పదంప అనేసరికి అలా పార్కుకి వెళ్ళేసి వచ్చామన్నమాట. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. తర్వాత ఇంటికి వచ్చేసామండి. పొద్దున్న నానపెట్టిన బియ్యము గ్రైండర్కి వేసేసాను. టిఫిన్ తిన్న వెంటనే నేను దోశ బియ్యం నానపెట్టాను. నేను అది చెప్పడం మర్చిపోయాను మీకు వీడియోలో. అంతే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. ఎక్కడ ఏం చెప్తానో ఏమో కూడా నాకు తెలియదు, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. పొద్దున్న నానపెట్టానండి. పొద్దున్న నానబెట్టిన బియ్యం గ్రైండర్కి వేసేసాను. ఈ వారం రోజుల బట్టలు ఇవన్నీ మడత పెట్టాలి. మధ్యాహ్నం ఇవే కొన్ని మడత పెడుతూ ఉండగానే మా పిల్లలు పిలిచారు పార్క్కి వెళ్దామనేసి. ఇవన్నీ మడత ఇంకా ఈ సైడ్ ఉండేటన్నీ ఐరన్ చేయాలి. మా ఆయనటి పిల్లలు స్కూల్కి వేసుకెళ్ళిపోయేటివి. ఇంకా మూల బుక్స్ ఉన్నాయి చూడండి, అవి బ్యాగ్లో సర్దాలి, సపరేట్ చేయాలి. ఎవరి బ్యాగులు వాళ్ళ బ్యాగులు ఉతుకున్నా కాబట్టి ఇంకా ఎవరి బ్యాగ్లో వాళ్ళకి సర్దేసేయాలి. ఇంకా హోంవర్క్ కూడా చేయించాను. 2 రోజులు హాలిడేస్ వచ్చినా కూడా చేయలేదు వీళ్ళు. ఇంకా అప్పుడు చేయించాను. ఒక పక్క బట్టలు మడతలు పెట్టుకుంటూ ఐరన్ చేసుకుంటూ హోంవర్క్ చేయించానండి. ఇంకెక్కడ చూడండి మా మహేష్ తింటున్నాడు. అప్పుడు టైం చూడండి దగ్గర 6 అయిందనమాట. అప్పుడు చూపిస్తున్నాను ఇంక ఈ బట్టలన్నీ మడతలు పెట్టాలి, ఐరన్ చేయాలనేసి అయితే వీడియో తీస్తున్నాను. 6 అయితే ఉన్నా కూడా 3, 4 అయినట్టు ఉంది బయట. ఇంకా మహేష్ బిర్యానీ తిన్నాడు. హర్షాకి మళ్ళీ చపాతీ రోల్స్ చేయించాను. వాడు ఒక 3 చపాతీల వరకు తిన్నాడు.
ఇంకా నేనేం తినలేదనమాట. ఒక ఆపిల్ తినేసి పడుకున్నాను. మా ఆయన స్ప్రౌట్స్ తినేశారు. ఇంకా ఇక్కడ చూసారు కదా, చూపించిన బట్టలన్నీ మడతలు పెట్టి సర్దేశాను. అన్నీ ఐరన్ చేసి ఒక పక్క పెట్టినాను సర్దాలు. అవి కూడా టైం కుదరక ఇంక పొద్దున్న సర్దొచ్చులని చెప్పి లేసానమాట. ఓపిక లేదు, అప్పటికే అయిపోయింది నా పని. ఇంకా బుక్స్ అన్నీ బ్యాగ్లో సర్దేశాను. కిచెన్ రూమ్ చూడండి, నేను ఇలా ఉంది. పిల్లోళ్ళకి చపాతి చేసాను, బిర్యానీ చేసినవి, గ్రైండర్లు ఆడిచ్చినవి అన్నీ అన్నీ ఉన్నాయి. వీళ్ళు చూడండి ఎలా ఉండారు. హోంవర్క్ అయిపోయింది అప్పటికి. హోంవర్క్ అయిపోయినాక ఒక 5 మినిట్స్ టీవీ పెట్టుకున్నారనమాట. ఈ లోపు 9 వస్తే పాలు పెట్టేశాను. ఇంకా ముందే వీళ్ళని పడుకోవడానికి బెడ్రూమ్లో తీసుకోపోయినా కూడా పడుకోరండి సండే. ఎందుకంటే సండే మార్నింగ్ లేట్గా లేచి ఉంటారు కదా, ఆ రోజు మాత్రము కొంచెం లేట్గా పడుకుంటారు, 9, 9:30. ఇంకా మండే మార్నింగ్ లేయడం కష్టం అనమాట. ఎవ్రీ మండే ఇదే తంతనమాట. సోమవారం వచ్చిందంటే లేట్గా నిద్ర లేస్తారు, ఏడుస్తా లేస్తారు. అదొక్కరోజు మళ్ళీ ఉండదని. ఇక్కడ పాలు పెట్టేశాను. ఇంకా చూపించిన బోకులన్నీ తోమేసి మరుసటి రోజు యుద్ధానికి సిద్ధం చేసుకోవాలన్నట్టు అంతా సర్దేసుకున్నాను. పిల్లల బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, ఇంకా మరుసటి రోజుకి ఏం కూర చేయాలని ఇంకా కిచెన్ రూమ్ అంతా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలా ఉంటేనే మరుసటి రోజు లేచి ఎవరికి కావాల్సిన వాళ్ళకి పెట్టి పంపిస్తూ ఉంటానన్నమాట. లేదంటే అస్సలు కుదరదు. ఇంకా ఆదివారం అయితే ఇది షూట్ చేశానండి. ఆ రోజంతా ఫుల్ బిజీ, అస్సలు ఇంకా ఖాళీగానే లేను, చేసుకుంటూనే ఉన్నాను. ఒక్కోసారి ఎందుకో అలా అనిపిస్తుంది, పని అంత ఉంటుంది కూడా, అది మనం ఒక్కోసారి చెప్పలేము, అలా వస్తూ ఉంటుంది. ఇంకా ఫైనలీ ఇంకా పని అయితే ఆ రోజు అప్పటికి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అదంతా అయిపోయేసరికి నా మొహం చూడండి ఎలా ఉందో. నా మొహం చూస్తుంటేనే అర్థమైపోయింది, అంత టైర్డ్ అయిపోయింది అనమాట. ఇంకా పిల్లల్ని తీసుకొని పోయి పడుకుంటే వాళ్ళకన్నా ముందే నేనే నిద్రపోతాను, అలా వస్తుంది అప్పుడు నిద్ర. ఇంట్లో పని అంతా అయిపోయేసరికి ఏదో సాధించానంత ఫీలింగ్ ఏదో వచ్చేసింది అనమాట. అమ్మయ్య, పని అంతా అయిపోయింది, ఇంక పడుకోవచ్చు అనేసి. ఇక్కడ మీకైతే చెప్తున్నాను, నైట్ అయిపోయింది, ఇంక పడుకోవడానికి వెళ్తున్నాం అనేసి. సండే మొత్తం నాకు ఈ విధంగా గడిచింది ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.